లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. 56 డివిజన్ ద్వారకా నగర్ లో ఉన్న గణేష్ దగ్గరికి అయితే వచ్చేసామాట. ఇక్కడ స్పెషాలిటీ ఏంటా అని చూస్తున్నారా? మనం స్పెషాలిటీ లేనిదైతే ఎక్కడికి వెళ్ళాం కదా. ఇక్కడ ఒకసారి చూస్తే మీరు అంటే ఒక్క ప్రసాదం కాదు, 2 ప్రసాదాలు కాదు, మొత్తం కంప్లీట్ గా 108 ప్రసాదాలతో దేవుడికి అయితే సమర్పించడం జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ ఒక్కొక్క ప్రసాదానికి అంటే మీకు నేమ్స్ అన్ని నేను చెప్పలేకపోవచ్చు. ఈవెన్ అంటే ఇలా కారపూసతో సహా ప్రసాదం అయితే సమర్పించడం జరిగింది. బఠానీలు ఏదైతే ఉన్నారో బఠానీలతో సహా ఇక్కడ పప్పు చెక్క చూడొచ్చు, బిస్కెట్స్ చూడొచ్చు, ఫ్రూట్స్ చూడొచ్చు, ఎన్ని రకాలైతే ఉంటాయో అన్ని రకాలు మొత్తం 108 పైనే ఉండొచ్చు అనమాట. ఇది ఇక్కడ గణేష్ స్పెషాలిటీ లాస్ట్కి చేరింది కాబట్టి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటామని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ గణేష్ దగ్గర ఏంటంటే మొత్తం కంప్లీట్గా లేడీస్ ఓన్లీ మహిళలు మాత్రమే అందరూ అనుకొని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం అనేసి ఇక్కడ అందరూ కలిసి ఏర్పాటు చేసుకోవడం అయితే జరిగింది గణేష్ని. ఈ పూజల సందర్భంగా మనం ఈ 108 ప్రసాదాలని చూసి వాళ్ళతో మాట్లాడి అసలు ఎలా చేసుకుంటున్నారు, ఈ నవరాత్రులు ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఎన్ని సంవత్సరాలుగా పెట్టుకుంటున్నారని అయితే వాళ్ళ మాటల్లో విందాం. అంటే ఇన్ని ప్రసాదాలు చూసిన తర్వాత గణేష్ మనమే కాదు గణేష్ కూడా అలాగే టెంప్ట్ అయిపోతారనమాట. అందుకే కావచ్చు గణేష్ బొజ్జ అంత అందంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, మళ్ళీ అయితే మనం వాళ్ళని అడిగి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులతో మాట్లాడి వాళ్ళు ఈ ప్రసాదాలు ఎలా ప్రిపేర్ చేశారు, ఎంతమంది ఉన్నారు గ్రూప్ మెంబర్స్, ఎన్ని ఇయర్స్గా ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. పేరు? నా పేరు వసంత అండి. నేను హిందీ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే మేడం, అంటే నవరాత్రులు ఆల్మోస్ట్ 9వ రోజుకి చేరింది. అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఏర్పాటు చేసుకుంటున్నారు ఈ అంటే గణేష్ ని ఎన్ని సంవత్సరాలుగా మీరు పెట్టుకుంటున్నారు? మేము గత 3 years నుంచి, ఇది 3 years కంప్లీట్ అండి. ఈసారి నుంచి మహిళలవే అందరు కలిసి చేసుకుందాం అనేసి అందరు చేస్తున్నారు కదా, మనం ఎక్కడికన్నా వెళ్ళాలంటే వేరే వీధికి వెళ్ళాల్సి వస్తుంది. అదేదో మనమే పెట్టుకుందాం అనేసి మా మహిళలందరూ కలిసేసి 3 years గా చేసుకుంటున్నాం. ఎంతమంది ఉన్నారు మీ గ్రూప్ టీం? ఎంతమంది ఉన్నారు? 20-25 వరకు ఉన్నామండి. 20-25 చూస్తున్నాం. ప్రసాదాలు 1 కాదు 2 కాదు 108 సమర్పించారు. అంటే ఎలా మీరు అనుకోని అంతా లిస్ట్ అవుట్ చేసిన ఎలా చేసుకున్నారు? అయితే అండి మేము తలా ఒక 6-7 ఐటమ్స్ అనుకునేసి మొత్తం అందరం కూడా నిన్ననే లిస్ట్ ఇచ్చేసాం. అందరు ప్రిపేర్ చేసుకుని మళ్ళీ రిపీటెడ్ గా రాకుండా అందరు జాగ్రత్త పడేసి దాదాపుగా చేసామండి అందరం కలిసి. ఇంకా చెప్పండి, అంటే మీ గణేష్ 3 years నుంచి పెట్టుకుంటున్నారు, ఇక్కడ విశిష్టత కానివ్వండి, మీకు ప్రతి సంవత్సరం పెట్టుకుంటున్నారు, ఎలాంటివి అనిపిస్తున్నాయి, మీకు ఎలాంటి కోరికలు తీరుతున్నాయి, వాటి గురించి చెప్పండి. గణపతుడు అంటేనేనండి మనకు విఘ్నాలకు తొలగించేయండి వాడు. తప్పకుండా మనకు ఎన్ని కూడా మంచిగా జరుగుతుంది మేము పెట్టుకున్నప్పటి నుంచి. సరే మనం ఎంత చేసినా కూడా వెనక కూడా మన ఇంట్లో వాళ్ళు కూడా తోడుంటారు. అందరు కూడా మా కాలనీ వాసులు ప్రతి ఒక్కళ్ళు అందరు కలిసేసి చాలా చక్కగా చేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ 9 రోజులు ఎలా గడిచాయో కూడా మాకు తెలియదండి. సాయంత్రం పొద్దున రాత్రి 12 వరకు కోలాటం. ముఖ్యంగా ఏంటంటే డీజేలు పిల్లలు అంతా కూడా ఎగురుతూ చేస్తున్నారు. అంటే మనం సాంప్రదాయకంగా చేయాలని ఒకే ఒక ఉద్దేశంతో ఈ విధంగా అందరూ కూడా కోలాటాలు కూడా నేర్చుకొని మేము వేరే పాటలు లేకుండా సాంప్రదాయకంగానే రేపు నిమజ్జనం కూడా ఇదే విధంగా చేయాలనేసి మేము నిర్ణయించుకున్నామండి. అంటే అంత సాంప్రదాయ ప్రకారంగా? అవునండి. కోలాటాలతో ఎప్పుడు నిమజ్జనం అంటే ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు నిమజ్జనానికి? రేపండి 10 తర్వాతనే అయ్యగారు వచ్చాక పూజా కార్యక్రమాలు అయిపోయాక మేము తీర్థాల వెళ్ళేసి, ఎందుకంటే ఇటు రష్ అంతా ఉంటుంది కాబట్టి మాకు తగ్గట్టుగానే పెద్ద డీజేలు ఏం లేకుండా చిన్న సెట్స్ పెట్టుకునేసి ఒక 2 hours మా గల్లీలోనే తిరిగేసి పిల్లలతో సహా మేము తీర్థాలు వెళ్ళేసి చక్కగా నిమజ్జనం చేసి వచ్చేస్తాము. అంటే మీరు స్పెషల్ గా అందరిలో పిల్లర్ లాగా నిల్చొని నిర్వాహకులుగా ఉన్నారు. అంటే ఎలా వాళ్ళ కోఆపరేషన్ ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఫుల్ కోఆపరేషన్ అండి నాకు. ఎందుకంటే కొంచెం మనం టీచర్స్ కాబట్టి కొంచెం లీడ్ చేయగలవు అన్ని రకాలుగా. ఎవరు ఏమున్నా కూడా ఒక మాట అనగానే వాళ్ళందరూ కూడా నా మాటకైతే తీయకుండా ఏ చేసినా ఇచ్చేద్దాం అనగానే వెంటనే వచ్చేస్తారు. వీళ్ళ సహాయ సహకారాలు నేను నిలబడతాను, వాళ్ళు చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా. ఓకే, అంటే మీరు చెప్పండి, అంటే ఇక్కడ అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఎలా అనిపిస్తుంది? ఏమేమి ప్రోగ్రామ్స్ చేసుకున్నారు ఇంతవరకు ఈ నవరాత్రులు? కోలాటం చేసాము, గేమ్స్ పెడుతున్నారు అక్క, అన్ని బాగా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. మహిళలు అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంకా పూజా కార్యక్రమాలకు వస్తే ఏమేమి పూజలు నిర్వహించారు ఇక్కడ? కుంకుమ పూజ అండి, సరస్వతి పూజ, హనుమాన్ చాలీస్, చాలా రకాలు.
మేమంతా లేట్స్ అంతా అనుకొని ఒకే రకంగా అంతా ఒక మాట మీద ఉండి మంచిగా జరుపుకుంటున్నామండి. అంతా చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. అనుకున్నట్టుగానే పూజలు చేపించుకుంటున్నాము. అయ్యగారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు. అంతా కలిసి హ్యాపీగా చేస్తున్నాం. సరస్వతి పూజ గాని, కుంకుమ పూజ గాని, ఏ పూజ గాని బ్రహ్మాండంగా చేస్తున్నాం. అంత సంతోషంగా ఉంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై బోలో గణేష్ మహారాజ్ కి